ప్రభుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 20వ ఆదివారంలో అరుదించిన మనం ఆలకించబోయే దేవుని యొక్క వాక్కు ఎంతో ప్రేరణాత్మకం. యెషయా ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నారు, నీతి న్యాయములు ఎంతో ముఖ్యమైనవని, అవి అన్యులు పాటిస్తూ ఉన్నారని. నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయం అనబడును అని ప్రభు నొక్కి వక్కాణిస్తూ ఉన్నారంటే ప్రభు అందరి వాడు. అటువంటి ప్రభుని పొందటానికి ప్రతి ఒక్కరూ అర్హులే. పౌలు గారు కూడా ప్రత్యేకంగా ఆయన అన్యుల కొరకే ఎన్నుకొనబడి ఉన్నారు. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి మనం ఆయన రూపురేఖలు కలిగి ఉన్నాం, ఆయన ఆత్మను పొంది ఉన్నాం. అందుకని దేవుని యొక్క పిలుపులో ప్రత్యేకంగా పౌలు గారిని మనం గమనించినట్లయితే ఆయన అన్యుల కొరకు కేటాయింపబడి ఉన్నారు. రక్షణ యూదుల నుండి, కానీ వారు అంతటి విశ్వాసపరులుగా జీవించటం లేదు. ఈరోజు సువార్త పఠనం మనం చూసినట్లయితే యేసు తూరు సిదోను పట్టణముల ప్రాంతంకి వచ్చినప్పుడు కననీయ అని ఒక స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతూ ఉంది. ఆయన పాదాలు పట్టి, అయ్యా, నా కుమార్తె దయ్యంతో బాధపడుతూ ఉన్నది, పీడింపబడుతూ ఉన్నది, స్వస్థపరచమని ఆమె ఎంతో దీనతో ప్రార్థన చేస్తూ ఉంది. కానీ ప్రభు నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా కనపడుతూ ఉన్నారు. అంతలోకే శిష్యులు వారు మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నారు. ప్రభు తీసివేసినట్లుగా కాదు, శిష్యులకు అభ్యర్థనను మన్నించి ప్రభు అంటూ ఉన్నారు, బిడ్డల రొట్టె మొక్కలు తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అన్న మాట ఈ స్త్రీ వినిన వెంటనే ఆమె చూడండి ఎంత చక్కని సమాధానం ఇస్తూ ఉందో. అయ్యా, పిల్లలు పడవేసే ఆ రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా. ఎంతటి విశ్వాసం ప్రదర్శించిందో చూడండి. మనకు తెలిసే విశ్వాసం అనేది వినుట వలన వస్తూ ఉన్నది. మనం ఏమి వినాలి? దేవుని యొక్క వాక్కుని ఆలకించాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్కుని ఆలకిస్తూ ఉన్నారో అటువంటి వారు కావలసిన తప్పనిసరిగా పొందుతారు. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణతను వసగువాడు అయినా ఆ యేసుపై మన దృష్టిని నిలుపుము అని హెబ్రేయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి విశ్వాసమునకు కారకుడైనటువంటి ఆ ప్రభుని కళ్ళారు చూసి ఉంది, ఆయన యొక్క వాక్కుని చెవులారు ఆలకించి ఉంది. ఆ ప్రభు యొక్క దర్శనాన్ని పొంది ఆమె ఎంతో విశ్వాసపరురాలు ఉంది. మనం చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా మరి ఒక వితంతు పేదల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతూ తనకేదో అన్యాయం జరిగిందని. ఆమె ఎన్నిసార్లు పోయినా అది లెక్క చేయటం లేదు. కానీ పట్టు విడవకుండా పదే పోతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను దేవుడంటే భయపడను, మనుషులను లక్ష్య పెట్టను, కానీ నన్ను విసిగిస్తూ ఉంది కనుక ఈమెకు నేను పని చేసి పెడతాను అని నిర్ణయం తీసుకొని పని చేసి పెట్టి ఉన్నాడు. ప్రభు అంటున్నారు, ఈ అవినీతి పరుడైన న్యాయాధిపతి ఇటువంటి మాట అంటున్నాడు, ఆలకించండి అని. ఈ కననీయ స్త్రీ కూడా పట్టు విడవకుండా ఏ పని నిమిత్తమైతే వచ్చి ఉన్నదో దాని మీదే కేంద్రీకరించి ఉన్నది. ప్రభు ఆలస్యం చేసిన, ప్రభు తనకు బాధ కలిగించే మాట అన్న ఆమె దృష్టి తప్పనిసరిగా ఆయన ఆ పని చేసి పెడతాడని అచంచలమైన విశ్వాసం కలిగి ఉంది. తను కావలసింది తన కూతురు బాగుపడటం, స్వస్థపడటం ప్రభువుకు మాత్రమే సాధ్యమవుతున్నది అని ఆమె నమ్మకంతో ఉంది. ఎప్పుడైతే ఈ సమాధానం ఇచ్చి ఉన్నదో
ప్రభు ఎంతో ఆశ్చర్యపోయి ఉన్నారు. ఇశ్రాయేలులో సైతము నేను అటువంటి విశ్వాసం చూడలేదు అని ప్రభు మరి నొక్కి వక్కాణించి వెంటనే స్వస్థత ప్రసాదించి ఉన్నారు. ప్రభు అన్న వెంటనే కూడాను ఆ స్త్రీ యొక్క కుమార్తె ఆరోగ్యవంతురాలైపోయి ఉంది. అందుకే మరి మన జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతున్నా కానీ మనం దానికి నిమిత్తం భయపడకుండా ప్రభుని పట్ల విశ్వాసం కలిగి ఉండి పని అయ్యేంత వరకు తప్పనిసరిగా ముందుకు వెళ్ళిన నాడు మన సంతోషము లభిస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి వరం కోసం దేవుని మనం మనసారా ప్రార్థించుదాం.